విజయవాడ ఇంద్రకీలాద్రిపై మరోసారి భద్రతా లోపం బయటపడింది. దుర్గమ్మ ఆలయ రాజగోపురం దగ్గర ఒక మహిళ రీల్స్ చేసింది. ఆ రీల్స్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే దుర్గా ఆలయంలోకి సెల్ ఫోన్ నిషేధం ఉంది. అయినా మరి దుర్గ గుడిలోకి సెల్ ఫోన్ ఎలా వచ్చింది అన్నది పోలీసులు విచారిస్తున్నారు. మహిళ రీల్స్ చేసిన ప్లేస్ పక్కనే చైర్మన్ కార్యాలయం, పాలక మండలి సభ్యుల కార్యాలయం కూడా ఉంది. అయినా అక్కడే ఓ మహిళ రీల్స్ చేస్తుంటే అధికారులు ఏం చేశారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న ఆలయ ప్రధాన అర్చకుడు అమ్మవారి మూల విరాట్ వీడియోను తీసి దాని వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. అయితే అతడిని విధుల నుంచి తొలగించారు. గతంలోనూ ఓ మహిళ అంతరాలయం వీడియోను చిత్రీకరించింది. ఇలా తరచూ ఆలయంలో రీల్స్ వీడియోలు తీస్తున్నా అధికారులు ఎందుకు మేల్కోవడం లేదు, భద్రత పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పైన ఒక మహిళ రీల్స్ చేస్తూ ఆ రీల్స్ని పోస్ట్ చేయడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ఆలయ లోపల ఏదైతే మొబైల్ అనేది నిషేధమో, బట్ అయినప్పటికీ కూడా ఆ మహిళ సెల్ ఫోన్ ఎలా తీసుకువెళ్ళింది, అక్కడ రీల్స్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు ఎందుకు ఆమెను అడ్డుకోలేదు అనేటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా భద్రతా లోపానికి సంబంధించిన ఇష్యూ ఇప్పుడు రేజ్ అయింది. విజయవాడలోని దుర్గా గుడి ఏదైతే ఇంద్రకీలాద్రి ఉందో ఆ లోపల ప్రెమిసెస్లోకి మొబైల్ అనేది అలౌ లేదు. అయితే ఇక్కడ మరోసారి భద్రతా లోపం అనేది బయటకు స్పష్టంగా కనిపిస్తోంది. రాజగోపురం దగ్గర ఆ మహిళ రీల్స్ చేసింది. ఆ రీల్స్ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దుర్గగుడి లోపలికి సెల్ ఫోన్ లేకపోయినప్పటికీ తనని ఎలా అలౌ చేశారు అనే క్వశ్చన్స్ అయితే ఇప్పుడు రేజ్ అవుతూ ఉన్నాయి. పైగా ఆ రీల్స్ చేసిన దగ్గరలోనే అటు దుర్గగుడి ఈవో కార్యాలయము, అలానే ఇతర అధికారుల కార్యాలయాలు కూడా ఉంటాయి. బట్ ఇంత బహిరంగంగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు వారించలేదు అనే వివరాలు అయితే ఇప్పుడు తెలియాల్సి ఉంది. గతంలో కూడా మనం చూసినట్లయితే ఇలాంటి ఇన్సిడెంట్సే విజయవాడ ఇంద్రకీలాద్రి పైన చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ ఇష్యూ బయటకు రావడంతో దీనిపైన అధికారులు అసలు ఏం జరిగిందనే వివరాలు అయితే రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.